అవిధేయత చూపించినాను, లోబడలేదు, దేవుణ్ణి మర్చిపోయినాను, నమ్మకస్తుడుగా నేను ఉంటూ వచ్చినాను. అయితే ఎప్పుడైతే నేను దేవునికి మొరపట్టినానో, నా ఒక ఇరుకులో, నా ఇబ్బందిలో, నా అవసరతలో దేవునికి ఎప్పుడైతే నేను మొరపట్టినానో, దేవుడు నన్ను విడిచిపెట్టలేదు, నా ఒక ప్రార్థనని త్రోసివేయలేదు. మందిరం కృప పొందుటకు మనం అర్హులం కాదు. అయితే దేవుడు తన ఒక కృపని మన ఎడల నుంచి తీసివేయలేదు అని అక్కడ ఒకవేళ మనము సజీవంగా ఇక్కడ ఉంటున్నామంటే, దేవుని మేలు పొంది ఉన్నామంటే, దేవుని యొక్క కృప, దేవుడి యొక్క కృపని మన ఎదుట నుంచి దేవుడు తొలగించలేదు. ఒకవేళ దేవుని యొక్క కృపని మన ఎదుట నుంచి తొలగించుంటే మన పరిస్థితి అయోమయమైన పరిస్థితులు మనము వెళ్ళిపోయి ఉంటాము, నశించిపోయి ఉంటాము. అయితే దేవుడు ఎంత మంచి దేవుడు అంటే, ఆయన ఒక కృపని ప్రతిరోజు నూతనంగా ఇస్తున్నాడు అని ఇక్కడ నేను జ్ఞానంతో ఉన్నా అంటే దేవుని యొక్క కృప, నేను నడుస్తున్నాను, పని చేస్తున్నాను అంటే దేవుని యొక్క కృప. దేవుడు నన్ను విడవలేదు, ఆయన యొక్క కృపని కూడా నాలో నుంచి తొలగించలేదు. యెషయా 41:10 చదువు. కృతంగా మనం చూసుకొని ఆరాధన పెడతాం. త్వరగా యెషయా 41:10 లేదు చదువు. ఓకే. వాళ్ళ కొడుకు ఉత్తరం రాసినాడు, అమ్మ వస్తున్నాను ఫలానా దినం. కొడుకు వస్తున్నాడు, చాలా సంతోషంతో ఆమె ఎదురు చూస్తుంది. ఫలానా దినం కొడుకు వస్తున్నాడని పొద్దున్న లేచి ఇల్లు అలికింది, శుభ్రం చేసింది. ఇప్పుడు మీకు అలుకులు లేదులేండి కాబట్టి ఆమె ఇల్లంతలకి వాకిలంతా మరి సాంపేసి అంత చేసి శుభ్రం చేసి దినమంతా పని చేసి సిద్ధం చేసి పెట్టింది. కొడుకు వచ్చినాడు. వచ్చిన తర్వాత మరి కొడుకుని చూసింది. కొడుకు కుర్చీ మీద కూర్చున్నాడు, ఆమె కింద కూర్చున్నది. ఊరికే చూస్తూనే ఉంది కిందకి మీదకి. అమ్మ అన్నం తిన్నావే అంటున్నాను. లేదు బిడ్డ అన్నది. అమ్మ అన్నం తినరాదే అంటున్నా అంటే, బిడ్డ ఆకలి లేదు నాకు. ఏమన్నది? పొద్దు నుంచి తినలే, పని చేస్తూనే ఉంది. కొడుకు వస్తున్నాడు. కొడుకు వచ్చిన తర్వాత ఆకలి అంతా పోయింది బిడ్డ అన్నది. ఎట్లా పోయింది ఆకలి అన్నా అంటే, బిడ్డ నేను చూస్తే ఆకలి అంతా పోయింది. పోయిందా లేదా ఆకలి చెప్పండి? పోయింది. ఆకలి పోయింది ఆమెకు. ఎట్లా పోయింది? తిన్నది. ఏం తిన్నది? కొడుకును తినదా? వండుకొని తిన్నదా? లేదు. కొడుకు ముందు కూర్చొని కొడుకును చూస్తూ కడుపు నిండిపోయింది. బిడ్డ